ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రెంట్ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న మన సభ్యులందరికీ, ఆత్మీయులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. లెంట్లోని పరిశుద్ధ వారంలోకి ఈ రోజు నుండి మనం ప్రవేశిస్తున్నాం. ఈరోజు సోమవారం. ప్రధాన అంశం జీసస్ కర్సెస్ ది ఫిగ్ ట్రీ. యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టును శపించుట. ఈ అంశంపై మన సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఎం విజయలక్ష్మి దేవపుత్రానందం గారు మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని ముందుగా విందాం. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా. పుష్పించలేక ఫలించలేక, పుష్పించలేక ఫలించలేక, మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా. ఆకలిగొని నీ వైపు చూడా, ఆశా నిరాశాయ ప్రభు యేసుకు. ఆకలిగొని నీ వైపు చూడా, ఆశా నిరాశాయ ప్రభు యేసుకు. పెరిగావు నీవు ఫలించలేక, పెరిగావు నీవు ఫలించలేక. యోచించు ఇది న్యాయమేనా, యోచించు ఇది న్యాయమేనా. ప్రభు యేసులో నేడు నిలచి, పరిశుద్ధాత్మలో నీవు పయనించుమా. ప్రభు యేసులో నేడు నిలచి, పరిశుద్ధాత్మలో నీవు పయనించుమా. ఇకనైన నీవు నిజమైన ఫలములు, ఇకనైన నీవు నిజమైన ఫలములు. ప్రభు కొరకై ఫలించలేవా, ప్రభు కొరకై ఫలించలేవా, ప్రభు కొరకై ఫలించలేవా, ప్రభు కొరకై ఫలించలేవా. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా. ప్రార్థించుకుందాం. లెంట్ కాలంలో గత దినాలన్నిట్లను మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి, లెంట్లో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటాకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ పాదంలో కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా నాయన చివరి ఘట్టంలో నాయన ప్రవేశించి ఉంటున్నాం. లెంట్కే తలమానికమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ వారంలో మేము ప్రవేశించిన ఆయన మరి
ఆ పరిశుద్ధ వారంలో జరగనైనటువంటి కార్యక్రమాల గురించి మేము ఆలోచించటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ పాదంలో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుంటుండగా మాతో కూడా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క చివరి వారంలో మనం ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క చివరి వారాన్ని పరిశుద్ధ వారంగా మనం ఆచరిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ వారంగా మరి దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అని అంటే, పరిశుద్ధ వారంలో మట్టల ఆదివారం నుంచి మరి శనివారం వరకు, ఈస్టర్కు ముందు శనివారం వరకు 7 రోజులు దీన్ని పరిశుద్ధ వారంగా మనము ఎంచుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టబడి ఉంటున్నవి. మరి ఆలోచించినట్టయితే మరి ప్రధాన యాజకులు, పెద్దలు వారందరూ కూడా యేసుని ఏ విధంగా బంధించి అతన్ని శ్రమల పాలు చేయాలనే ఆలోచనలో ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శ్రమలను ఏ విధంగా భరించాలి, తన యొక్క శిలువ మరణాన్ని నేను ఏ విధంగా మరి ఓర్చుకోవాలి అని తనలో ఆలోచించుకుంటున్నాడు. ఒకరి వైపు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా శత్రువులకు అప్పగించాలి, తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఈ 3 భాగాలుగా మరి ఈ యొక్క వారంలో మరి మనము కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నిన్నటి దినంన మరి మట్టల ఆదివారము మరి జరుపుకున్నటువంటి వారము సోమవార దినంలో మనం జరగనైనటువంటి కార్యక్రమం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యక్రమము అంజూరపు చెట్టును శపించుట. అంజూరపు చెట్టును మరి మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నటి దినంన అంటే యెరూషలేం నుంచి సాయంకాల సమయంన మరి బేతనియాకు వచ్చి బస చేసి ఉదయకాలంలోనే మరి తను ప్రయాణమై తిరిగి యెరూషలేంకి వెళ్తున్నట్టుగా చూస్తుంటున్నాం. యెరూషలేంకి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మరి అతడు వెళ్తున్నటువంటి దారిలో అతనికి ఒక అంజూరపు చెట్టు కనబడింది. అంజూరపు చెట్టును మరి చూసి అతడు ఆకలిగా ఉన్నాడు. అసలు ఆకలి కొనడము అంటే మరి అతడు దేవుని స్వరూపం ధరించినటువంటి వాడు, మానవ స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి అతడు ఆకలి కొన్నాడు, దప్పిగా ఉన్నాడు, మరి శ్రమలు భరించాడు, కన్నీళ్లు కార్చాడు. మరి అందుని బట్టి అతడు ఆకలి కొని మరి అతడు మరి అంజూరపు చెట్టును చూసి దానికి ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో మరి ఆశపడి అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తుంటున్నాం. కానీ అక్కడ ఎలాంటి ఆ చెట్టుకు గుబురుగా చక్కగా పచ్చని ఆకులు కనబడుతున్నాయి, కానీ తనకు ఎలాంటి ఏమి కూడా తినడానికి అక్కడ పండ్లు దొరకలేదు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే దాన్ని శపించారు. ఏమని, ఇక నువ్వు ముందుకు ఎలాంటి ఫలాలు ఫలించకుందుగాక అని అతడు శపించినట్టుగా చూస్తుంటున్నాం. వెంటనే అది ఎండిపోయింది అని వాక్యంలో తెలియజేయబడుతుంది. అక్కడ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎంత తొందరగా ఇది మరి ఎండిపోయింది అని అనుకున్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో అన్నటువంటి మాటలు ఏంటంటే, మీలో మరి నమ్మకము, తర్వాత సందేహం లేకుండా మరి ఏది అడిగినను, విశ్వాసంతో ఏది అడిగినను అది నేను ఏ విధంగా ఈ చెట్టును చేశారో మీరు కూడా అదే విధంగా చేయగలుగుతారని వారిని హెచ్చరించినట్టుగా చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి కొండను తీసుకెళ్ళి మరి పైకి లేచి సముద్రంలో పడవేయమంటే అది పడుతుంది. అంటే అటువంటి సందేహం లేకుండా మనం నమ్మకంతో, విశ్వాసంతో ఏది అడిగినానో అది జరుగుతుందని దేవుడు అక్కడ వారితో చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. ప్రార్థనా పూర్వకంగా నమ్మకంతో సందేహించక ఏది అడిగినానో ప్రతిది కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని, ఈ యొక్క అంజూరపు చెట్టు శపించడంలో ఎండిపోయినందున అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మరి దేవుడు శిష్యులకు తెలియజేసినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఒక విషయంలో మనం చూసినట్టయితే అది గుబురుగా చక్కగా పచ్చగా కనబడుతుంది. ఆ దారిన పోయే వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటున్నది. మరి మోసపరుస్తున్నటువంటి చెట్టు అది అని గ్రహించాడు దేవుడు. గ్రహించి ఈ చెట్టు ఉండకూడదు, దీని ఫలాలు లేనప్పుడు ఇది నిష్ప్రయోజనం కాబట్టి దీన్ని ఉంచకూడదు అన్న ఉద్దేశంతో దేవుడు దాన్ని శపించినట్టుగా చూస్తుంటున్నాం.
ఫలాలు లేని వృక్షము ఏ విధంగా నిష్ప్రయోజనమో, మరి దాని కొమ్మలు కొట్టివేయబడినప్పుడు మనుషులు దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పారవేస్తారు, అది కాలిపోతుంది. అదేవిధంగా మనం కూడా మరి మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అదే ఆశిస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? ఫలించే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రాలను పాటించి మనము ఫలించి ఇతరులను ఫలింపజేసే విధంగా ఉండాలి. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి అది 3 సంవత్సరాలైనా ఫలించకపోతే ఆ తోట యజమాని అంటే దేవుడు దాన్ని తీసివేయమని తోటమాలి కంటే యేసు క్రీస్తుకు అతడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఈ 1 సంవత్సరం ఆగు దేవా, దీనికి చేసే అటువంటిదంతా కూడా వ్యర్థమే కదా. దీనికి ఎరువు వేయడము, నీళ్ళు కట్టడము, భూమి ఇదంతా వ్యర్థమే. కాబట్టి దీన్ని తీసివేయమన్నప్పుడు ఈ 1 సంవత్సరం ఆగండి, 1 సంవత్సరం చూసిన తర్వాత దీన్ని పారవేద్దాం, తీసివేద్దామని దేవుడు అక్కడ చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి మన జీవితాలలో కూడా మనము ఏ విధంగా ఉండాలి? ఫలించే వృక్షంలాగా ఉండాలి. మనం ఫలించి ఇతరులను ఫలింపజేసే విధంగా మన యొక్క జీవితాలు ఉండాలని ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా మన విశ్వాసంతో, నమ్మకంతో, సందేహింపక ఏది అడిగినను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా దేవుని యందు మనము ఫలించి ఇతరులను ఫలింపజేయాలని దేవుని యొక్క ఆశ. అటువంటి కృప మనకందరికీ దయచేయను కాక. ఆమేన్. అంజూరపు చెట్ట అందమైన చెట్ట, ఆకులతో నిండింటివా, రెమ్మలతో కమ్మింటివా. అంజూరపు చెట్ట యజమాని నిన్ను చూడ ఆశతో వచ్చని, వెదకి చూసిన లేవాయ ఫలములు. యజమాని నిన్ను చూడ ఆశతో వచ్చని, వెదకి చూసిన లేవాయ ఫలములు. కాపెందుకు కాయలేదు చెట్ట, కాలమెల్ల గడచిపోయే చెట్ట. కాపెందుకు కాయలేదు చెట్ట, కాలమెల్ల గడచిపోయే చెట్ట. అంజూరపు చెట్ట అందమైన చెట్ట, ఆకులతో నిండింటివా, రెమ్మలతో కమ్మింటివా. అంజూరపు చెట్ట అయ్యా దావీదు తనయ హోజా
పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా హోసన్నా కరుణారసమయ నీ నయనాలు సమతామమతల సంకేతాలు కరుణారసమయ నీ నయనాలు సమతామమతల సంకేతాలు కంచరవాహన నీ పయనాలు పయనాలు జనవాహినికి సుబోధకాలు దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా పేదల పాలిటి పెన్నిధివై ఆవుల రక్షకుడైనావు పేదల పాలిటి పెన్నిధివై ఆవుల రక్షకుడైనావు మకుటములేని ఓ మహారాజా మకుటములేని ఓ మహారాజా పరిచితిమివిగో మా హృదయాలు దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా హోసన్నా దేవుని స్తుతుడు హోసన్నా హోసన్నా దేవుని స్తుతుడా హోసన్నా 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 పరిశుద్ధ పరిశుద్ధ భావమయా సకలము తవ శుభ లీలలయా వరగుణ దీపిక వెలిగించే విశ్వవిధాత హోసన్నా హోసన్నా దేవుని స్తుతుడా హోసన్నా హోసన్నా హోసన్నా
జగతిని వెలసిన పరమ పిత దేవుని పుత్రుడా హోసన్నా 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 సియోను కన్యా సంభ్రమపడుచు వేయుముఖే కల్